వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మట్కా చిత్ర బృందాన్ని యాంకర్ సుమా ఇంటర్వ్యూ చేశారు. వారితో వివిధ రకాల గేమ్స్ ఆడించారు. ఆద్యంతం ఫన్నీగా సాగిన ఇంటర్వ్యూ మీరు చూసేయండి. నమస్కారం. ఇంకొంచెం మట్కా గురించి తెలుసుకుందామని నేను ఒక చిన్న ఇంట్రోగేషన్ పెడదాం అనుకుంటున్నాను. వాట్ ఇస్ మట్కా? మట్కా అనేది 60sలో ఇండియాలో బాగా పాపులర్ అయిన ఒక గేమ్. అంటే ఐ వాజ్ నాట్ బోర్న్ దెన్, సో నాకు ఎక్కువ తెలియదు. అందుకే చెప్తున్నాను. చూసారా, ప్రశ్న అడుగుతారు, చెప్పనివ్వరు. చెప్పండి. ఇలాగే ఉంటుంది ఇవాళ. అలాగే రతన్ ఖత్రి అని ఒక ఆయన ఈ గేమ్ని ఫస్ట్, అంటే మనకి న్యూయార్క్ నుండి ప్రతిరోజు, అంటే బాంబే మీకు కాటన్ మిల్స్కి బాగా ప్రసిద్ధి. సో కాటన్ తాలూకా రేటు మార్నింగ్ ఈవినింగ్ ఒక రేట్ వచ్చేది. అంటే మనకు అప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎన్ఎస్వై అంటారు కదా, అది ఎన్ఎస్సి అంటారు కదా, దాని నుండి. సో ఆ రేటు మార్నింగ్ ఒక 10 పైసలు వచ్చింది అనుకోండి, సాయంత్రం ఒక 20 పైసలు వచ్చింది అనుకోండి, నంబర్స్ వస్తాయి. ఆ నంబర్స్ని బేస్ చేసుకొని సాయంత్రం ఈ నంబర్ ఎంత రావచ్చు లేదా పొద్దున్న ఎంత రావచ్చు అని నార్మల్గా అక్కడుండే ఎక్స్చేంజ్లో ఉండే వాళ్ళంతా కూడా టైంపాస్, అదొక కాలక్షేపం. లైక్ పేకాట, పులి మేక ఆడుకున్నట్టుగా వాళ్ళు ఓకే ఈరోజు ఈవినింగ్ ఒక 7 రావచ్చు, 7 పైసలు అవ్వచ్చు, 3 పైసలు పెరగచ్చు, 4 పైసలు తగ్గొచ్చు అని మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడుకుని అందులో ఎవడైతే కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు ఏం చేసేవాడంటే, వాడు దీన్ని బెట్టింగ్ని నడిపేవాడు ఊరికినే. అది ఇంటర్నల్గా ఇంట్లో మనం పేకాడుకున్నట్టే అది కూడా. దాన్ని రతన్ ఖత్రి అనేవాడు ఒక ఆయన ఒడిసిపట్టి దాని నుండి ఈ గేమ్ని ఇన్వెంట్ చేశాడు. ఆయన ఇన్వెంట్ చేసి దాన్ని దేశం మొత్తానికి ప్రాచుర్యం చేశాడు. సో ఒక స్టేజ్లో ఏంటంటే ఆయన మీద ఉన్న గాసిప్ అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. ఒక స్టేజ్లో ఆయన దగ్గర ఎంత డబ్బు ఉండేదంటే 60s 70sలోనే నైట్ క్లబ్లో ఒక అమ్మాయి మీద ఆయన 8 లక్షల రూపాయలు, మామూలు జస్ట్ సాధారణంగా క్లబ్స్ అంటే 60s 70sలో. సో అంత డబ్బు ఉండేది ఆయన దగ్గర. సో ఈ మట్కా గేమ్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఉన్న అన్ని గ్రామాల్లోనూ అన్ని టౌన్స్లోనూ ఇది విస్తరించింది. ఈ గేమ్ మెల్లగా అడిక్ట్ అయిపోయారు జనం, అంతా బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత చాలా మంది నాశనం అయిపోయారు. వాసు గురించి మాకు ఇంకా తెలుసుకోవాలని. అంటే కొంచెం నేను ప్లే చేసిన సినిమాల ఇంట్లో కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్ అనమాట ఇది. అంటే వేరియేషన్ కానీ, అంటే నాకు ఒక 10-year-old పాప ఉంటుంది ఒక టైంలో సినిమాలో. అవునా? సో అంటే అవన్నీ నేను సినిమాలో ఇప్పుడు చేయలేదు, అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ది. బట్ ఆ ట్రాన్సిషన్ కానీ అన్నీ కానీ ఆన్ పేపర్ చాలా బాగా రాశారు ఆయన. సో నాకైతే వాజ్ టోటల్ ఫన్ అసలు షూట్ చేయడం. అంటే ఛాలెంజ్ లాగా అనమాట బాగా అది షూట్ చేయడం, లేకపోతే లాంగ్వేజ్ పట్టుకోవడం కానీ పాతది అన్నీ. ఇంకోటి కొంచెం ఇలాంటి కమర్షియల్ సినిమా చేసి ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అవి కూడా ఎంజాయ్ చేశాను నేను చేయడం. బట్ దీంట్లో పర్టికులర్గా షూటింగ్లో మేమందరం, కిషోర్ సార్, మేము మీనాక్షి, మేమందరం బట్ సెట్లో వి హ్యాడ్ ఎ బ్లాస్ట్. ఎవ్రీడే షూటింగ్, డిఫరెంట్ లొకేషన్స్, ఎవ్రీథింగ్. చాలా మంచి ఆర్ట్ వర్క్ చేసాం. సో ఆ రీక్రియేషన్ ఆఫ్ 70s 80s ఆ రెట్రో అనేది చాలా బాగా చేసాం. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. స్క్రీన్ మీద కూడా చాలా బాగా కనపడుతుంది. అంటే మనం ట్రైలర్ చూసినా లేకపోతే పాటలు విన్నా అన్నీ కూడా మనకి ఆ ఫీల్ అండ్ ఆఫ్ దట్ 1980s వచ్చినటువంటి సినిమాల ఫీల్, సాంగ్లో కూడా ఆ ఫీల్ మనకు కలుగుతోంది. సో వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇందులో ఉండబోతుంది ఇలాగా అని. అండ్ అందులోనూ వైజాగ్ అనేటువంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు కంప్లీట్గా. సార్, ఈ బ్యాక్డ్రాప్ తీసుకోవడం డైరెక్టర్ గారు చెప్పడం బాగుంది, కానీ దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రొడ్యూసర్ గారికి ఎంత తలప్రాణం తొక్కొచ్చిందో ఒకసారి కనుక్కుందాం. కరుణ కుమార్ గారు ఇక్కడ ఇదే ఆఫీస్లో ఒకరోజు నేను హాస్పిటల్ నుంచి వచ్చి కూర్చున్నాను. హాస్పిటల్ నుంచి అంటే ఆయన డాక్టర్ గారండి, అందుకని పెద్ద హాస్పిటల్ నుంచి. సో వచ్చి కూర్చుంటే, సార్ ఖాళీగా ఉన్నారా అన్నాడు. ఖాళీగా ఉన్నాను సార్ అన్నాను. సార్ ఒక కథ చెప్తాను వింటారా అన్నాడు. ఒక టీ తాగుతాను అన్నాడు. టీ తెప్పించి ఇద్దరం కూర్చొని చొల్లేసి కథ చెప్పాడు. నేను దావణగిరిలో చదువుకునే రోజులలో ఈ ఆట మీద మా బ్యాచ్మెంట్స్ దానికి వ్యసనం బాగా అలవాటైపోయి జీవితాలు తారుమారైపోయాయి. సో సార్ చెప్పగానే ఆ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి సార్ని కథ చెప్పేటప్పుడు అడిగాను, సార్ ఎవరిని ఊహించుకోవాలంటే వరుణ్ గారి కటౌటే బాగుంటుంది దీనికి అన్నట్టు. అందుకే 4 అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఉంటాడు కాబట్టి దాన్ని రెట్రోలో చేద్దాము అని సార్ మంచి ప్లానింగ్. యాక్చువల్లీ సారు అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఆర్ట్లో కూడా తను చెప్పినప్పుడు నేను ఎలా విజువలైజ్ చేసుకున్నానో
సీన్లోకి వెళ్ళి చూస్తే రియల్ టైం యాక్చువల్లీ అక్కడ ఆ ఫోటోషూట్ అక్కడ జరుగుంటే కనుక ఈ సెటప్ అక్కడ పెట్టుంటే కనుక యూ వుడ్ ఆల్సో సీన్ దట్ క్లబ్బే కానీ పూర్ణ మార్కెటే కానీ ఆ థియేటరే కానీ అవన్నీ అంటే ఇప్పుడు వైజాగ్ని రిక్రియేట్ చేశారు ఇక్కడ ఆర్ఎఫ్సిలో. సూపర్. సో మొత్తానికి కరుణ కుమార్ గారు మీకు అవార్డు ఇచ్చేశారు ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే అదంతా రీక్రియేట్ చేయడానికి కష్టపడ్డారా అంటే లేదు, అసలు ఏదైతే చెప్పారో అది దింపేశారన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు వాసు లవ్ ఇంట్రెస్టా వైఫా ఏంటి? Everything. Everything. So it has like 3 phases మొత్తం film లో. Starting how they meet, ఒక young love. Then తర్వాత I mean when they're deeply in love they get married, and then after marriage. So ఒక 3 phases లో this character has that journey with Vasu. And I think the most interesting part ఏంటంటే sir, when we were doing the look test and I had to change costumes for it, when you look at the entire world created by sir and the vision he had, it really does transport you back to that time. And the most exciting part for me to be able to play a character like this was that I get to dress up in that 60s 70s time, which I've not done so far. And I don't think the audiences also have seen me like that. So it's so much fun to be able to recreate, go back in time, because I cannot be back in that time, but through movies, through this character I get to travel back. Yes. So it was so interesting to see that, and the journey that entire film lo my character has is something truly special. And it plays an integral part in Vasu's life also, and how she has an impact. Lovely Meenakshi, waiting to watch the character come to life on 14th. Yes.